89 మూలకూటత్రయ కళేబర. మూలకూటత్రయ కళేబర ఏమిటిది? త్రయమైన ఐం క్లీం సౌ మూడును బీజములు, ఐం క్లీం సౌ అనే మూడును ఆమె యొక్క మంత్ర స్వరూపాన్ని తెలుపునవని సామాన్య అర్థము. ఈ మంత్రము అమ్మవారి యొక్క మూలకూటత్రయము ఐం క్లీం సౌ అనే దాని గురించి మూడును ఆమె యొక్క మంత్ర స్వరూపాన్ని చెప్తాయండి. ఐమేమో వాగ్భవ కూటమి బిందువు, క్లీమేమో హ్రీంకారాసన గర్భితానలసికాం అమ్మవారి సైన్యములు. మళ్ళీ కిందకు వస్తే సౌ ఏమో శక్తి కూటమి. సో అమ్మవారి యొక్క సూక్ష్మదేహం ఇలా ఉంటుంది అని నీకు తెలుస్తుంది. అది చెప్పేదే ఈ యొక్క మూలకూటత్రయ కళేబర అంటే. అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అంటే వాడి యొక్క లోపల మనసుని పెట్టుకొని వాడు రూపాన్ని పెట్టుకోం కదా. వారు ఎంత సహాయం చేశారండి, ఆ సహాయం మర్చిపోకూడదు. అంటే వారి యొక్క మంత్రము, వారి లక్షణాన్ని పెట్టుకొని వాడిని పొగుడుతాం. అంతే కదా. వాడి రూపంతో మనకేం పని? ఇప్పుడు మన వ్యవహారాలన్నీ కూడా రూపంతో మనం ప్రేమించుకుంటున్నామా? కాదే. పిల్లల మీద, భర్త మీద, స్నేహితుల మీద, వారి యొక్క సూక్ష్మ శరీరము, సూక్ష్మ దేహము. లేదండి బయట వాళ్ళు అలా కనిపించినా లోపల చాలా మంచి వాళ్ళండి అంటాం. అవునా? అది సూక్ష్మదేహం అంటే అనమాట. అమ్మవారు మంత్ర స్వరూపంగా ఉంటుంది, నాద స్వరూపం కదా. నాదాత్ అనుమనీషం. ఆవిడ నాద రూపంలో ఐం అంటే అమ్మవారి బిందువుని తలుచుకున్నావు. ఆవిడ ఇలా చూస్తుంది నిన్ను. ఐం అంటే క్లీం హృదయస్థానము, హ్రీంకారాసన గర్భితానలసికాం. ఓహో, ఇప్పుడు బాలామంత్రం చేస్తున్నారు. సౌ అమ్మా నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. సౌ మళ్ళీ పైకి వస్తున్నాను. సౌ క్లీం ఐం. మళ్ళీ కిందకి వస్తున్నాను. ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. నేను సృష్టి క్రమంలో ఎలా వచ్చాను? ఐం క్లీం సౌగా వచ్చాను తల్లి. నీ గొప్పతనం, నీ విశేషము ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణ ద్వారా తెలిసి నాకు మూలము తెలిసినది. సో మళ్ళీ నేను ఈ యొక్క బీజములు నీ పాదములే పట్టుకుని సౌ క్లీం ఐంగా వచ్చేస్తున్నాను అని. అర్థమైందా? నీకు అదే ఆధారం పైకి వెళ్ళాలంటే. మీరు అదృష్టవంతులు. మీకు అమ్మవారు పైనుంచి ఒక తాడు వేసింది. అదే స్వర్గానికి నిచ్చెనలు అంటే అదే. అర్థమైందమ్మా? స్వర్గానికి నిచ్చెనలు వేయటం అంటే గురువు దొరకటం, గురువు దగ్గర మంత్రం దొరకటం. అది స్వర్గానికి నిచ్చెనలు. లేకపోతే ఉట్టికి ఎగరలేని తల్లి ఆకాశానికి ఎగిరినట్టు ఉంటుంది. అర్థమైందా? అందుకే గురువు ఉంటాడు మధ్యలో. ఆవిడ మళ్ళీ గురు రూపంలో నీకు ఆ మంత్రం ఉపదేశం చేస్తుంది. వచ్చేసేయి అంటుంది. అది నీ యొక్క నిచ్చెన. అది మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోతావు. సో ఇప్పుడు మూలకూటత్రయ కళేబరాలు ఐం క్లీం సౌ అంటే ఏంటో ఆయన చెప్పాడు. ఇందులో గుప్తనామాల్లో మూలత్రయ అంటే ఏంటో తెలుసుకుందాం. మూలము త్రయగా ఉన్నది, మూడుగా ఉన్నది. ఏమిటి మూలత్రయ అంటే? శ్రీచక్ర ఆంతర త్రికోణము. అంటే బిందువు త్రికోణం వేస్తే ఆంతర త్రికోణం. విశ్వయోని, ఆ యోని కిందకి వస్తే శ్రీచక్రము. అవునా? భూపరాజు రేఖల వరకు ఏమా. బిందు త్రికోణ అవి ఏమిటి? మూలత్రయ. తర్వాత బిందు త్రికోణ వసుకోణ దసరాయుగ్మ వన్వస్త్ర నాగదళ షోడశ పత్ర యుక్తాం ఉత్తత్రయం చ అంటే మన ఇవి ఓం భూ ఓం భువ ఓం శువ. ఉత్తత్రయం చ ధరణి సదనత్రయం చ. ఈ ధరణి అంటే భూమి వరకు. శ్రీచక్రరాధ ఉదిత పరదేవతాయై నమః. ఇందులో
ఏది దేని గురించి మూలత్రయము? ఈ సర్వ సృష్టికి కూడా ఈ విశ్వయోని అన్న త్రికోణము ఏదైతే ఉందో, శ్రీచక్రాన్ని మీరు చూస్తే తెలుస్తుంది. శ్రీచక్రం మధ్యలో బిందువు. ఆ త్రికోణము బిందువు. అది మూలత్రయ. అక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సత్వరజస్తమో గుణాలు, మహాత్రిపుర సుందరి, ఈ త్రయాతో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు. గాయత్రి, సావిత్రి, ఇవన్నీ దేవతలందరూ కూడా ఇది మహాత్రిపుర సుందరిగా ఉంటుంది అదంతా కూడా. ఆవిడ మిగతావన్నీ ఆమె యొక్క రూపములే, విభూదులే. సావిత్రి అంటే మళ్ళీ ఆవిడ ఎవరో వేరుగా కాదు, ఆవిడే ఈ మహాత్రిపుర సుందరి. అక్కడ ఉంది కాబట్టి ఆమె అలా పిలువబడింది సావిత్రిగా. నువ్వు అమెరికాలో ఉంటే అమెరికన్ అంటారు. ఓకే, అట్లా. అంత మాత్రం నువ్వు కాకుండా పోతావా? అలా విభూతులు అంటే. సో బిందు, స్పంద, ప్రతిస్పందములు, సత్వ, రజో, తమో గుణములు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇవన్నీ విభూతులు ఆ త్రికోణానికి. ఆవిడ లక్షణాలు. విష్ణువుగా చెయ్యి ఇలా చాపుతుంది, అర్థమైందా? స్థితి చేస్తుంది. మళ్ళీ బ్రహ్మగా వచ్చి, బ్రహ్మాణిగా వచ్చి నిన్ను పుట్టిస్తుంది. విష్ణువుగా వచ్చి నీకు అన్నం పెడుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? కాలం మళ్ళీ తాను రుద్రుడిగా మళ్ళీ నిన్ను తీసేసుకుంటుంది. ఈ సృష్టి అన్నమాట. జాతృ చేయ. ఎందుకంటే ఇవన్నీ ఇలా, ఎందుకంటే ఈ 3 ఉంటేనే సృష్టి, లేకపోతే లేదు. అందుకే ఆవిడ మహాత్రిపుర సుందరి. అందుకే సాంఖ్య శాస్త్రంలో 3, 9కి అంత ప్రాముఖ్యత ఉంది అని. 3 లేకుండా 5 ఎలా వస్తుంది? 1 లేకుండా 3 ఎలా ఉంటుంది? 0 లేకుండా 1 ఎలా వచ్చింది? అది. అందుకే మన మ్యాథమెటిక్స్ లో మనం 0కి అంత ప్రాముఖ్యత ఇచ్చాం. ఇంగ్లీష్ వాడికి తెలియదమ్మా. 0 పెట్టి మనం వాడికి లెక్కలు మనం చెప్పాం. వాడికేం తెలుసు? వాళ్ళందరూ ఇక్కడ వచ్చి నేర్చుకుని పోయిన వాళ్ళే. వాడు ఏం పెద్ద, వాడు చెప్పేది ఏముంది? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని. ఇందులో ఇప్పుడు చెప్పిందంతా ఆది పరాశక్తి గురించేగా చెప్తాం, అవునా? వాడు చెప్పేది ఏముంది? E=mc² అని మన వాళ్ళు ఏనాడో చెప్పారు. వేదాల్లో ఏనాడో చెప్పేసాం మేము. అవన్నీ మనం ఏంటంటే వాడోడో చెప్తే మనకు కొత్తగా అనిపించి, అబ్బా నువ్వు చాలా గొప్పవాడని వాడు అంటున్నావు. అసలు కనుక్కున్నది నువ్వే. అర్థమైందమ్మా? ఈ విద్యలో ఇవన్నీ ఉండవు. ఇదే సనాతన ధర్మము. నేను నడవను అన్నా కూడా నువ్వు అది లేకుండా నువ్వు బతకలేవు. నువ్వు లేకుండా నీ మతము ఉండదేమో గాని, నువ్వు లేకున్నా ఉన్నా కూడా శ్రీ విద్య ఉంటుంది. అదే సనాతన ధర్మము. అర్థమైందమ్మా? అందుకే మతాతీత, కులాతీత, సర్వాతీత, శమాత్మిక ఆవిడ. చవట అందరూ రావచ్చు నా మార్గంలో. వసుదైక కుటుంబము అంటే ఏంటో నువ్వు ఈ శ్రీ విద్యా మార్గంలోనే తెలుసుకోగలుస్తావు. మతంలో నుంచి వసుదైక కుటుంబము నువ్వు అనుభూతి రాదు. అర్థమైందా? ఇంట్లో దానం చేస్తే గొప్పవాడివి కావు, బయటికి వచ్చి దానం చేస్తే గొప్పవాడివి అవుతావు. అటువంటి శ్రీ విద్య ఇది. అన్నపూర్ణ స్థితి అంటే అది. అప్పుడు వసుదైక కుటుంబంలో ఉన్న ఆనందాన్ని పొందుతావు. మతంలో ఉంటూ, ఇంట్లో ఉంటూ నేను మంచి చెప్పటం కాదు, బయటికి రా. అన్ని త్యాగము చేయటము అంటే ఏంటంటే అన్నిటికీ అతీతముగా వెళ్ళటం అని. నీ ఆలోచన కంటే ఇంకా సృష్టి ఉంది కదా. నువ్వు ఎంత ఆలోచిస్తే అంతవరకే సృష్టి. ఇంకా ఉంది కదా సృష్టి. అందుకే సర్వాతీత అమ్మవారు. మహా అయితే నువ్వు భూతాకాశం వరకు చెప్పగలుస్తావు. దానిపైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి కదా, నీకేం తెలుసు? అది కేవలం శ్రీ విద్యలో, సనాతన ధర్మంలోనే నీకు అనుభూతి అవుతుంది. 3వ కన్ను దగ్గరకు వస్తే అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఈ సర్వ సృష్టి మీద నీకు అవ్యాజమైన ఆ ప్రేమ పుడుతుంది. అది శాశ్వతంగా ఉంటుంది నీ దగ్గర. వారే అవధూతలు. ఒక షిరిడి సాయిబాబా గాని, రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస గాని. వాళ్ళ ప్రేమ ముందు వాళ్ళు ఆ స్థితికి వెళ్ళినప్పుడు కులము, గోత్రము ఇవన్నీ అడగరు. కలర్,
క్రీడ్, సెక్స్ ఇటువంటివన్నీ పట్టించుకోరు. ఆడవాళ్ళకి అర్హత లేదని. అన్నిట్లోనూ వాళ్ళు అమ్మవారినే చూస్తారు. ఆ దృష్టి అమ్మవారు ఇస్తుంది. వసుదైక కుటుంబము. అంటే ఏంటంటే అందరూ నా వాళ్ళు అనుకునే భావన వస్తుంది. ఇదే అమ్మ లక్షణం. శ్రీమాతా స్థితిని నీకిస్తుంది అని. అర్థమైందమ్మా? అంతేగాని నువ్వు కోరుకుంటే ఈ లక్షణాలు రావు. ఈ విభూతులన్నీ నీకు అనుభూతి కావాలి అంటే, ఈ 1000 నామాలు నీకు అనుభూతి కావాలి అంటే, నువ్వు సనాతన ధర్మము, వేదయుక్తమైన వేద ధర్మాలని, హ్మ్, సత్యములు, ధర్మములు, సూత్రములు, ఓం హ్రీం ఓం ఆ మహదాకాశం దాకా నువ్వు వెళ్తే గాని ఇవన్నీ నీకు అనుభూతికి రావు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనము అవన్నీ పొందలేము కాబట్టి పారాయణం చేస్తున్నాం. అంతేగా? ఆ, సో అది ఆమె యొక్క మొట్టమొదటి ఉపాస్య లక్షణం. అంటే సర్వ త్రిపుటియే మూలత్రయము. నువ్వు ఎక్కడ మూడు లేకుండా సృష్టి లేదు కదా. సో ఈ భూమి నుంచి మూడుగా తీసుకుంటూ వెళితే ఓం భూ, ఓం భూ, ఓం సు అన్నిటి దగ్గర కూడా 3 ఉంటాయి. ఈ అన్ని త్రిపురములకి కూడా ఈమె దీనికి మూలము ఆ విశ్వయోని. ఆ 3 నుంచే వచ్చేయి. ఇప్పుడు నువ్వు ముగ్గు వేసావు అనుకో, ముగ్గు ఇంకో 2 చుక్కలు వేస్తే అదొక త్రికోణం అయింది. అవునా? ఇక కింద ఎన్నో త్రికోణాలు వేసుకుంటూ వెళ్తావు. సో మూలం ఏది? మూలం ఏది? ఇంత పెద్ద రథము ముగ్గు వేసావే, మూలం ఒకటి ఉంటుంది కదా. అన్ని త్రికోణాలకి ఒక మూలం. అదే విశ్వయోని. నీ ముగ్గుకి ఏదైతే మూలం ఉందో ఈ సృష్టికి కూడా అదే మూలం. అదే మహాత్రిపుర సుందరి అని చెప్తున్నారు. ఆ మూలత్రయ స్వరూపిణియే అమ్మవారు. అది ఆమె యొక్క మొట్టమొదటి ఉపాస్య రూపం. ఉపాస్య రూపము అంటే నువ్వు నీ ఊహలకి లొంగినది, నీ పూజకి లొంగినది అంటే కరుణతో, దయతో, అమ్మవారు అనుగ్రహంతో పోన్లేరా నా రూపం చూసుకొని పూజ చేసుకో. బిందువు దగ్గర బిందు పూజ చేసావనుకో కుంకుమార్చనతో ఆమె అంత సంతోషిస్తుంది. ఐం క్లీం సౌ క్లీం ఐ మనం వేసుకుంటూ పోయావనుకో 9 సార్లు ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఆనంద తాండవం, ఆనంద భైరవి అవుతుంది. అప్రయత్నంగా అడగకుండానే నీకు అన్ని ఇస్తుంది. అర్థమైందా? ఓహో నువ్వు బిందువు పూజ చేసావు, మూలమే చేసావురా పూజ అని. అట్లా ఒక్కొక్క ఆవరణలకి కూడా కిందకి వస్తున్న కొద్దీ ఆ దేవతల్ని మనం పెట్టుకొని చేస్తే అక్కడ ఉన్న ఆవరణ దేవతలు సంతోషిస్తారు. ఎప్పుడైతే అమ్మవారు సంతోషించిందో కింద ఉన్న దేవతలందరూ కూడా సంతోషిస్తారు. అమ్మో వీడు సామాన్యుడు కాదు. నువ్వు కిందకి దిగి వస్తున్నావు అనుకో, ఇదిగో నాయనా నా గుర్తుగా ఇది కూడా పెట్టుకో, ఈ వరం కూడా ఇస్తున్నాను. అర్జునుడికి అలానే కదా. 4 దిక్కుల్లో ఈశాన్య దిక్కుల్లో వెళితే ఈశ్వరుడు పాశుపతాస్త్రం ఇస్తే మిగతా దిక్కుల్లో ఉన్న వాళ్ళు మనం ఇవ్వకపోతే బాగుండదని అందరూ ఇచ్చిపోయాడు. ఆగ్నేయాస్త్రము, వారణాస్త్రము. అవునా? ఆ కథ ఈ బిందు పూజకి సరిపోతుంది. అంతేగాని అయ్యో పక్కన ఇంకో దేవత ఉన్నాడు, విష్ణువు ఉంటే శివుడికి చేయకపోతే కోపం వస్తుంది, ఇట్లా ఏం వద్దు. అక్కడ చేస్తే ఇక్కడ అన్ని చేసినట్టే. అదే కృష్ణుడు కూడా చెప్పాడు కదా, నువ్వు ఏ రకంగా ఏ దేవతకి ఇచ్చినా అది నాకే చెందుతుంది అన్నాడు. ఇంకా నమ్మవా నన్ను? మాయ చూడండి, మహామాయ. ఆయన అలానే చెప్తాడు. తర్వాత ఆ దేవత ఈయన ఎటు పోగానే ఆ దేవత వచ్చి నన్ను అడుగుతుంది, నాకెందుకు నైవేద్యం పెట్టలేదని. మళ్ళీ ఆమెకు ఆగ్రహం వస్తే నేను బతికి బట్టగట్టాలి కదా. అవునా? ఈ భయాందోళనతో మనం ఉంటాం. ఇది మన భక్తి. విశ్వాసము, అది గురువు గాని దైవం గాని అచంచలమైన విశ్వాసం పెట్టాలి. అందులో నుంచి అమ్మవారు పుడుతుంది తెలుసా. అటువంటి అచంచలమైన విశ్వాసం గురువు మీద పెట్టిన వాడు అసలైన వాడు ఇగో ఏకలవ్యుడు.
ద్రోణాచార్యుడు నేను నిన్ను శిష్యుడిగా తీసుకోను అన్నాడు. కానీ ఆయన ఆ ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోవాలనే పాపం ఆయన మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని, పాదాభివందనం చేసుకొని, అమ్మవారిని తలుచుకొని అన్ని విద్యలు అర్జునుడిని మించిపోయాడు. ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. నేనేంటి నీకు చెప్పటం ఏంటి? నేను నిన్ను శిష్యుడిగా తీసుకోలేదు కదా! రండి స్వామి చూపిస్తాను అని చెప్పి ఆయన విగ్రహం చూపించి ఇక్కడ చేశానంటే అమ్మవారు ఆ విగ్రహంలో గురు గోవింద రూపిణి రూపంలో వీడికి అన్ని విద్యలు చెప్పేసింది. తెలుసా? ఎందుకంటే నిదర్శనాలు ఏం కావాలమ్మా? ఆనందంగా ఇప్పుడు చెప్పండి స్వామి పురాణాలు ఎందుకంటే ఇప్పుడు ఆనందంగానే ఉన్నాడు. 3000 పాటలు అమ్మవారి మీద ఆసువుగా రాశాడు. ఎవరు రాస్తారు? హీరోయిన్ వెంట హీరో పరిగెత్తాడైన పాటలు 10,000, 30,000 రాయొచ్చు కానీ అటువంటివి ఆనందంగా తలుచుకుంటే లక్షల్లో రాస్తాడు. ఆయన జీవిత కాలంలో అమ్మవారు ఎంత ఇచ్చిన కాలంలో 3,000 పాటలు రాశాడు అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అవి పుస్తకాలుగా వస్తాయి. ఆ పాటలు రేపు పొద్దున ప్రపంచమంతా, ఈ ప్రపంచమే కాదు సర్వలోకాల్లో కూడా ఇవే పాడతారు. పై లోకాల్లో. తెలుసా? మీకు తెలియని రహస్యం. అందుకే అంత టెన్షన్ పడుతున్నాను ఆ పుస్తకాల గురించి. అమ్మవారు అంత ఆజ్ఞ చేసింది. మీరు పాడండి, పాడకపోండి. కానీ పై లోకాల వాళ్ళకి వెళ్తాయి. ఆకాశిక్ రికార్డ్స్ లో ఉంటాయి. మీ అదృష్టం, మీకు ప్రసాదం మీకు కూడా ఇవ్వమని చెప్పారు అమ్మవారు. సో ఆ రకంగా మీరు 4 పాటలు పాడుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకోండి. అర్థమైందా? అది. అంతేగాని నువ్వు గుర్తిస్తేనే పాటకి గుర్తింపు అనేది లేదు. ఆల్రెడీ అమ్మ అనుగ్రహాన్ని పొందిన పాటలు. నువ్వోడివే సర్టిఫికెట్ ఇవ్వడానికి. అవునా? ఇవన్నీ పైనుంచి వచ్చినవి. గంధర్వులు, యక్షులు, కిన్నెర, కింపురుషులు వీళ్ళందరూ పాడేవి. వాళ్ళందరూ వస్తారు ఆ పాట దగ్గరికి. నువ్వు పాడుతున్నావు అంటే వాళ్ళందరూ దిగి నీ దగ్గర ఉంటారు అదృశ్యంగా. తెలుసా? గురువుగారి పాటలో ఉన్న గొప్పతనం. నేను చూశాను గదా! అందుకే ఒక్కొక్క పాట నేను ఎక్కడ ఏ పాట పోకుండా జాగ్రత్తగా అన్ని కూర్పు చేసి పుస్తక రూపంలో తీసుకొస్తున్నాను. వచ్చే నెలలో వస్తుందది. హ్మ్. అది సంగతి. రెండవ నామము కూటత్రయము. పంచదశి యందు 3 కూటములు ఉంటాయి. ఆ 3 కూటములు హ్రీంకారమునందు పర్యవసిస్తాయి. ఇది కూటత్రయ. ఒరేయ్! కయ్యేయీల కయ్యేహీల హ్రీం అని అన్నావు కదా! కయ్యేయీల అన్నావు కదా! అదంతా నేనేరా హ్రీంకారాసనంగా కూర్చొని ఉన్నాను. అకార, రకార, ఇకార. నేనే, నేనే సర్వం, నేనే దైవం, నేనే అంటాడు కదా! అమ్మవారు అలా చెప్తుంది. నేనే సర్వం. మళ్ళీ హసక, హల, హ్రీం అన్నావు కదా! నా దగ్గరే మళ్ళీ కలవాలి నువ్వు. సకల హ్రీం. ఈ సృష్టి కూడా మళ్ళీ నాలోనే కలిసిపోవాలి. 3 కూటములకి నేనే ఉన్నాను హ్రీంకారముగా. అంటే ఈ సృష్టి అంతా కూడా ఎలా వచ్చింది? వాగ్భవ కూటమి నా నోటి నుంచి, బిందువు నుంచి, పశ్యంతి నుంచి మధ్యమాలో వచ్చింది హ్రీం. కయీల హ్రీంగా వచ్చాను నేను హ్రీంకారంగా హృదయ స్థానంలో. సో ఇక్కడ ఒక కూటమి, 3 ఖండములు సృష్టి. అదే మహాత్రిపుర సుందరి. హ్రీం నుంచి మళ్ళీ ఆమె పరా పశ్యంతిలోకి వచ్చి శ్రీం నుంచి మళ్ళీ హ్రీం వరకు మళ్ళీ 3. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు అంటే వారు చేసే కాపురానికి సంబంధించినది అవ్యక్త ఆకాశాలు. వాళ్ళిద్దరూ తప్ప మూడో వ్యక్తి ఉండరు. అక్కడ ఏముందో మనకు తెలియదు. అనుకొని బయటికి వచ్చింది. అది మధ్యమగా వచ్చింది. హ్రీంకారాసన గర్భితానలసికాం. ఓహో! రాత్రి వీళ్ళిద్దరూ ఇది మాట్లాడుకున్నారా అనే విషయం పొద్దున్న తెలిసింది మనకి. అర్థమైందా? ఆ హ్రీం నుంచి ఓంకారం దాకా ఓహో! సృష్టి జరిగిందా? సకల హ్రీం. ఇవన్నీ ఎవరు చేశార్రా? ఈ ఆకాశాలు ఎవరు సృష్టించారు? అందులో చిత్తగ్నిగా ఎవరున్నారు? హకార, రకార. ఈం పరాగా ఎవరున్నారు? ఉల్లలిత, లలిత, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి అక్కడి నుంచి కింద. సో అన్ని నాలోనే పర్యవేశిస్తే పో అంతే. అదనమాట చెప్తున్నారు అక్కడ. ఏంటి ఆ నామము? కూటత్రయ. అర్థమైందా?
ఇక్కడికి ఇంకొక్కటే ఒక నామం ఉంది. ఇది రేపు శుక్రవారం. రేపు క్లాస్ లేదు నాన్న. అయిపోతుంది. ఇది చిన్నదే గుప్తనామము. చిన్న గుప్తనామమే. చూద్దాం. చెప్పే ప్రయత్నం చేద్దాం. మూలకూటత్రయ అంటే పంచదశీయ మంత్రాక్షర స్వరూపిణి అని. మూలకూటత్రయములో మూలము ఎవరు? హ్రీంకారము. పంచదశిలో అదే కదా ఇప్పుడు చెప్పాను. దీనికి మూలం కయ్యేయిలా అన్నప్పుడు హ్రీం అమ్మవారేనండి. కా అంటే బ్రహ్మ, ఏ అంటే విశ్వయోని, ఈ అంటే పరానాదము, లా అంటే పృథ్వీ. సృష్టి చేయటం కోసం హ్రీంకారంగా హ్రీంకారాసన గర్భితానాల శిఖాంగా అక్కడ కూర్చుని ఉన్నది. అంతవరకు వాగ్భవ కూటమి అయిపోయింది. ఇప్పుడు కామరాజ కూటమి, వారిద్దరూ కలయిక. అర్థమైందా? అవ్యక్తాకాశాల్లో హ్రీంగా వాళ్ళు ఆ అవ్యక్తాకాశాల్లో హ్రీంగా వచ్చింది. హ్రీం నుంచి ఆమె ఓంగా బయటకు వచ్చింది. సకల హ్రీం ఈ మొత్తం నేనే పోవాలి. సో పంచదశి మంత్రాక్షర స్వరూపిణి అర్థం. మూల మంత్రములు, బీజ, శక్తి, కీలకములు వరుసగా ఒక మంత్రం చెప్తాం కదా. అస్ససి శుద్ధ శక్తిమాల మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతారస్య అనుష్ఠుప్ ఛంద అని చెప్తావు కదా. ఆ మంత్రములో ఏమిటి అమ్మవారు అక్కడ కూడా పంచదశి రూపంలో ఎలా ఉంది? ఆ మంత్రానికి శక్తి బీజము తానే, శక్తి తానే, కీలకము అంటే సృష్టి. ఈ మంత్రానికి సృష్టి కీలకం. ఇల్లు, ఇంటి తలుపులు, తలుపులకి తాళము, తాళము కీలకము. అర్థమైందా? అదే నేను. వరుసగా అవేమిటి? వాగ్భవ, కామరాజ, శక్తి కూటములు. ఇప్పుడు తాళం చెవి ఏది? ఈంకారము. హ్రీం శ్రీం ఈం అవి తాళం చెవులు. తెలిస్తే సృష్టి తెరవబడుతుంది. అప్పుడు సృష్టి రహస్యాలు నీకు తెలుస్తాయిరా పిచ్చివాడా అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? పంచదశలో ఉన్న గొప్పతనం. సృష్టి రహస్యం తెలియాలంటే ఎట్లా? ఇంకారం. అందుకే బీజం. అందుకే బీజాక్షరాలు ముందు ఇస్తారు. అన్ని మంత్రాల్లో బాలామంత్రం, పంచదశి, షోడశి, మహాషోడశిల్లో బీజాలకి ఉన్న ఈ 3 శక్తి కీలకము, బీజము శక్తి కీలకము. అర్థమైందా? తాళం చెవు గురువు ఇస్తాడు. ఇది తెరుచుకొని జాగ్రత్తగా సృష్టి రహస్యాలు తెలుసుకొని మౌనంగా ఉండు. అందరికీ చెప్పటం కాదు. ఇందు మంత్రన్యాస విధానం కూడా సూచితమైనది. ఇది మంత్రంతో కూడా చేయొచ్చు. అంటే మంత్రన్యాసం కూడా అంటే స్థూలంగా మనం చేతులతో చేస్తే కరన్యాస, అంగన్యాస, ఉదయన్యాసం చేస్తాం కదా. అది ఎందుకు చేస్తాము అంటే 3వ కన్ను వరకు వెళ్ళినప్పుడు అది ఆత్మ న్యాసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది అకుల మార్గంలో. అక్కడి దాకా మనం న్యాసం చేయక తప్పదు. అంతే కదా. క్రియాయోగం తెలుసు, చేస్తే కదా న్యాసం చెయ్యాలి కదా. గురువు దగ్గర ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు, అది న్యాసం చెయ్యి, చేస్తే నీకు ఫలితం. అది న్యాసం అంటే అదన్నమాట. ఓం అంగుష్టాభ్యానమ తర్జనిభ్యానమ అంటాం కదా చేతులతో, అది న్యాసం. మూల మంత్ర భావము నుండి మూల మంత్రము ఈంకారము నుంచి ఏమిటి వచ్చింది? స్థూల సూక్ష్మ కారణములు అనేది నాద బిందు కళలు వచ్చాయి. ఈంకారము బిందువైంది, బిందువు హ్రీంకారమైంది, హ్రీంకారము ఓంకారమైందని. స్థూల సూక్ష్మ సూక్ష్మతర. నీలో కూడా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఆత్మ. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములే కూటత్రయ. ఈ 3 కూడా కూటత్రయ అంటారు. దీన్నే కళేబరము అంటారు. కళేబరము అంటే ఇవాళ ఉండి రేపు పోయేవి. మూల కూటత్రయము అనగా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3టికి కూడా ముక్తి, జీవన్ముక్తి రావాలి. అర్థమైందా? ఈ కళేబరము 3 కళేబరాలు ఉన్నాయి మనలో.
శరీరం పడిపోతే చనిపోవటం కాదు, లోపల కూడా చనిపోవాలి. మూడోసారి కూడా చనిపోయి నాలుగోసారి మళ్ళీ మూడో కన్ను దగ్గర పుడతావు. రుద్రగంధి. ఆ ఆ అది చెప్తున్నాడు. పిండాండములో, అది మన పిండాండములో అందున్నది 5 కోశములు. అంతఃకరణ ప్రవృత్తిగత అనుభూతి చైతన్యము, ఆద్య చైతన్యము రూపాంతం అన్న కారణం చేత మూలాధారం. ఆద్య చైతన్య రూపాంతరము అంటే ఏంటంటే ఈ స్థూల సృష్టికి ఆ ఈంకారము మూలమైనది. అక్కడి నుంచి బయలుదేరిన తల్లి ఇంత పంచకోశాలు సృష్టించుకుంటూ మన మూలాధారములో అక్కడ అలసిపోయి మహామాయను సృష్టించి అలసిపోయి ఎలా ఉంది, మూలాధారం దగ్గర ఒళ్ళు మరిచి పడి ఉన్న కుండలినియే మూలకూటత్రయ. తల్లి బిడ్డని కన్న తర్వాత సొమ్మసిల్లి పడిపోవటం లాంటిది. అలా పడి ఉంది. బిడ్డకి జన్మ ఇచ్చింది కానీ ఇంకా స్పృహలోకి రాలేదండి అని ఆ స్థితి అన్నమాట కళేబరము అంటే. మూలకూట త్రయ కళేబర. సో కళేబర అంటే మన నామ రూపములకు ఆద్య శక్తి. నువ్వు పుట్టావు అంటే మొదటి శక్తి అది. ఆ ఇంకారము దేహాత్మ భావనలని కల్పించిన మాయాశక్తి అది. శరీరమే నేనుగా పుట్టే మాయాశక్తిని ఆ శక్తి శరీరముగా నిన్ను గుర్తింపజేయిస్తోంది. కానీ నీలో ఉన్న నేను ఉన్నాను, ఆత్మ ఉన్నది అన్నది అదే ద్వైతము. అలా నువ్వేంటంటే భూమి మీద పడ్డావు. అక్కడి నుంచి పరాపశ్చింతి మధ్యమ వైఖరిలో కళేబరముగా పడిపోయి అమ్మవారు అలా పడిపోయి ఉన్నది. ఇప్పుడు ఆవిడని జాగృతం చెయ్యాలి అంటే క్రియాయోగము ద్వారా ఆమెని లేపటం. అయ్యో ఇదేమిటి నేను ఇక్కడ పడి ఉన్నాను, ఒకసారి స్పృహలోకి వస్తుంది. భార్య కూడా అంతే కదా, బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత మా వారు ఏరి అంటుంది. అవునా? ఆమె కూడా కళ్ళు తెరిచినప్పుడు మా వారు ఏరి అంటుంది. పైన ఉన్నాడు అని చెప్పి అప్పుడు జాగృతమై పైకి వెళ్తుంది. ఇక్కడికి నామం అయిపోయిందమ్మా. నాకు తెలిసింది నేను చెప్పాను. అమ్మ దైవం. దత్తోహం సోహం శివోహం గురుకృపాహి కేవలం మాతృకృపాహి కేవలం అమ్మా. సో ఇట్లా అమ్మవారు ఆద్యశక్తిగా ఈ సృష్టి చేసిందమ్మా. మళ్ళీ తనను తాను స్వస్వరూపంలోకి వచ్చినప్పుడు జాగృతం అవుతుంది. అందుకే మనకి గురువులు ఏం చెప్తారు అంటే మనసుని అమనస్క యోగము అని ఒకటి ఉందమ్మా. అదే శ్వాస మీద ధ్యాస అని. ఆ ధ్యాసని పట్టుకుంటే ఆత్మని పట్టుకోవటం, ఉదాన ప్రాణాన్ని పట్టుకోవటం. ఆ శ్వాసలో ఏంటి ఉదాన ప్రాణం ఆత్మ ఉన్నది కదా. ఆత్మకి శ్వాసతో పని లేదు. ఆ శ్వాసయే ఉదాన ప్రాణము అంటే ఆత్మని లేపటం, ఈశ్వర చైతన్యాన్ని జాగృతం చేయటం. సాయంత్రం 6 o'clock అయింది అంటే ఆ సూర్యకిరణాలన్నీ మళ్ళీ సూర్యుల్లోకి ఎలా వెళ్ళిపోతాయో మూలాధారంలో ఉన్న కళలన్నీ కూడా, స్వాధిష్టాన కళలు అన్ని కూడా కిరణాలు నీ హృదయ స్థానంలో ఆత్మలోకి వెళ్ళిపోయి ఆ యొక్క చైతన్యము, ఈశ్వర చైతన్యం ఆత్మగా ఉందే అది మూడో కన్ను దగ్గర వెలుగుతుంది. అదే నీకు అమ్మవారి ఇచ్చే దర్శనం. దత్తోహం సోహం శివోహం గురుకృపాయి కేవలం మాతృకృపాయి కేవలం. శుభరాత్రి నన్న అందరికి అమ్మవారి ఆశీస్సులు. రేపు శుక్రవారం క్లాస్ లేదు, మళ్ళీ శనివారం 6:30 కలుద్దాం. శనివారం వద్దులేనన్నా, శనివారం వద్దు. ఒక పెళ్లి ఉంది నాన్న, ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, తప్పదది. మనం అమ్మవారితో మనం చెప్పింది అది. సాయంత్రం అవుతుంది, దూరం. సోమవారం కలుద్దాం నాన్న. అమ్మ చిత్ర కొద్దిగా సోమవారం మళ్ళీ క్లాసెస్ 6:30 నుంచి రెజ్యూమ్ అవుతాయని నోటీస్లో పెడుతున్నా. నా ఆశీస్సులు తల్లి నీకు అమ్మవారి కృపా కటాక్ష ప్రాప్తి అందరికీ